సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ జగన్ వర్సెస్ కూటమి మధ్య జరుగుతున్న ప్రతి విమర్శలు ఒకెత్తుగా సాగుతుంటే వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల మధ్య రాజకీయం మరొకెత్తులా నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేసి నవరత్నాలను మరింత ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల స్థానంలో నవ సందేహాలు అంటూ వైఎస్ షర్మిల ఒక బహిరంగ లేఖను జగన్ కు రాశారు. ఈ సందర్భంగా 9 సందేహాలు తెరపైకి తెచ్చారు. దీంతో ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ జగన్ ను షర్మిల మరింతగా వెంటాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల ఓ నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల చేస్తోంది చాలా తప్పని, ఆమె పోటీ చేస్తుందనే బాధ కంటే ఎక్కువగా ఆమెకు డిపాజిట్లు కూడా రావనే బాధ ఎక్కువగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన షర్మిల రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కి బాగా తెలుసు. గత 5 సంవత్సరాలుగా జగన్ కేంద్రంలోని మోదీ చేతుల్లోనూ, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతుల్లోనూ రిమోట్ కంట్రోల్లో ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే స్టార్ట్ అవుతాయి. అది బీజేపీ అయినా, ఇంట్లో ఉన్న వాళ్లైనా అని షర్మిల సెటైల్ వేశారు. ఈ క్రమంలో తాజాగా నవ సందేహాలు తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా షర్మిల లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు? ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.